అధికారంలో వచ్చినప్పటి నుంచి మేము చాలా పనులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఒక గవర్నమెంట్ అవకాశం కూడా లేకుండే. మాకు ఇప్పుడు ఏంటంటే అవకాశం ఉంది కాబట్టి మేము గతంలో కంటే ఇంకొక 50% 70% మళ్ళీ అధికంగా మేము పనులు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మేము ఆశ ఏంటంటే మా కనర్గాం గ్రామంని అభివృద్ధి చూసి పక్క వాళ్ళు కూడా నేర్చుకోవాలి, ఆ విధంగా మేము అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. సార్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే గతంలో స్కూల్ అంటే మాకంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం ఏంటంటే మా కనర్గాం స్కూల్ చాలా అభివృద్ధిలో ఉండే సార్. అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచిగా ఉండేది, ఇప్పుడు కూడా చాలా మంచిగా ఉన్నది. మా ఆశ ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మనం మీకు ఏ సహాయం కావాలో చెప్పండి. సర్పంచ్ గారు నేనున్నాను, మరియు మా వార్డు సభ్యులు ఉన్నారు. మీకు ఏ సహాయమైనా మేము చేస్తాం. కానీ మా కనర్గాం గ్రామంలో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మా గవర్నమెంట్ స్కూల్ నడపాలని కోరుకుంటున్నాం సార్. ఏ సహాయమైనా ఎప్పుడైనా అడగండి, 100% మేము చేస్తాం. అదేవిధంగా మా ఎస్ఐ గారికి కానీ, టెక్నికల్ గారికి, మరియు సెక్రటరీ మేడం గారికి, మా సర్పంచ్ గారికి, మా వార్డు మెంబర్లకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మా జీపీ ఉన్నదో మా జీపీ పరిధిలోని మన ఒక చెట్లు నాటి కార్యక్రమం చేసి ఒక గ్రీనరీ విలేజ్ గా మేము తీర్చిదిద్దాలి మేడం. 100% మనం ఈ జిల్లాలో మేము పేరు సంపాదించుకోవాలి. మన పరిధి ఎంత అయితే ఉన్నదో మనం ఇక్కడ నుంచి చూస్తే మన దుబ్బగూడ సైడ్ కానీ, గుండి సైడ్ కానీ, భీంపూర్ సైడ్ కానీ మాకు ఏదైతే ఉన్నదో మొత్తం చెట్లు నాటే కార్యక్రమం పెట్టి దానికి 100% కాపాడుకునే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ఒకవేళ ఇక మీరు ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ ఈ విషయంలో మేమేమైతే చెప్పే విషయం స్కూల్ విషయంలో కానీ, చెట్లు నాటే కార్యక్రమంలో కానీ చెట్లు 100% బతకాలి, లేదంటే వీటిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మంచిగా ఉన్నది సునీత మేడం గారు మరియు మా మేడం గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీకేమైనా సహాయం కావాలని చేస్తాం, కానీ 100% మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా మా జీపీ పరిధిలో ఏ ఆఫీసర్ అయినా కానీ 100% ప్రజలకు న్యాయం చేయాలండి. ఎందుకంటే మమ్మల్ని ప్రజలు నమ్ముకుని మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము కూడా మా సర్పంచ్ సాబ్ గారు కానీ, మా వార్డు సభ్యులు కానీ, నేను కానీ 100% మీకు అందుబాటులో ఉంటామండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఒక జీపీని డెవలప్ చేయడానికి, ఈ జీపీని మీరు డెవలప్ చేయడానికి ఏదైనా మీ సలహాలు కూడా మాకు చిన్న పెద్ద అనేది ఏమి ఉండదండి. 100% మేము మీ ఆలోచన కూడా మాకు కావాల్సిందే. ఆఫీసర్ల సలహాలు కానీ, లేదా గ్రామ ప్రజల సలహాలు కానీ, పటేళ్ళు కానీ, మన ప్రకాశ్ గారు కానీ, ఎవరైనా మన యూత్ అంటే డెవలప్ ఏ విధంగా చేయాలి, మీ ఆలోచన విధానాలు ఏమైనా ఉంటే అది కూడా మాకు చెప్తే మా సభ్యులు అందరూ కలిసి కూడా మేము చర్చించుకొని దానిపైన మేము 100% మేము ఒక అభివృద్ధి బాటలో నడిపించడానికి మేము కూడా ముందడుగు ఇస్తామండి. ఎందుకంటే మమ్మల్ని ఇంతమంది ఈ గ్రామంలో కొత్తగా మా సర్పంచ్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి 100% మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జ్యోతి, జై క్రాంతి, జై భీమ్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, నమో బుద్ధాయి, జై హింద్.